నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. ఓం నమ శివాయ. ఆశ్చర్యమే ప్రభు, నేడు తమరు సమాధిలో లీనం కాలేదే, చక్కగా ఎంతో ఆనందంగా తిరుగుతున్నారే. నీకోసమే నారదా, సమాధిలో ఉంటే నీకు దర్శనం ఎలా ఇస్తాను? చెప్పు నారదా, ఏమిటి సమాచారం? అదే, తమరేదో సృజిస్తారు, ఆపై మహిమలు చూపుతారు. అటువంటి మహిమల వల్లనే అల్లకల్లోలం అవుతుంది. అల్లకల్లోలం అవడం వల్ల నేను అటు ఇటు పరిగెత్తవలసి వస్తుంది. ఇలా పరిగెడుతూ ఉన్నప్పుడు కొన్ని పాత్రల భూమికలు స్పష్టమవుతాయి. అవన్నీ సమాచారాలు అవుతాయి. చాలా బాగుంది. ఇక నీవు వ్యాఖ్యలు కూడా మొదలుపెట్టావు. ఏం చెయ్యను దేవా, నేను తమరిలాగా మహిమలు చూపలేను కదా, అందుకని వ్యాఖ్యానించడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. నారదా, నీ మహిమల వల్ల ముల్లోకాల మీద ప్రభావం ఉంటుంది. నీవేమో మహిమలే చూపనంటున్నావు. ప్రభు, నేను ప్రస్తుతం తమతో చర్చించగలిగే స్థితిలో లేను. తమరు కేవలం ఒక మహిమ అర్థాన్ని నాకు వివరించండి. దాన్ని తమరు నరనారాయణులతోనే ప్రారంభించారు. ఏమైంది వారికి? నాకు తెలుసు ప్రభు, తమరు నన్నే మాధ్యమంగా పెట్టి నన్నే చెప్పమని అంటున్నారు. అయితే సరే, వినండి. దేవేంద్రుడేమో తమరి పరమభక్తులు నరనారాయణుల తపస్సు భంగం చెయ్యటానికి మేనకను రంభను పంపాడు. ఎందుకు ఎందుకలా చేస్తున్నాడు? ఏ ఉద్దేశ్యంతో అతడలా చేస్తున్నాడు? నారదా, ఈ జగతిలో ఎవరైనా పుణ్యాలు పాపాలు చేస్తున్నప్పుడు వాటి వెనుక వారి ఉద్దేశ్యం తప్పక దాగి ఉంటుంది. ప్రభు, నాకు తెలిసిన దాన్నే మళ్ళీ ఇప్పుడు చెబుతున్నారెందుకు? నేను తెలుసుకోకోరేదల్లా నాకు తెలియని విషయాలే. నేను తెలుసుకోకోరేదల్లా ఆ దేవేంద్రుడిలా నరనారాయణులను బాధించేట్టయితే దాని పరిణామం ఏమిటి? ఏ మహిమలో నారదుడు పాల్గొంటాడో దాని పరిణామం శుభమే కాగలదు. ప్రభు, తమరు తమ పేరుకు బదులుగా నా పేరు పదే పదే వాడుతున్నారెందుకు? తమరు నవ్వుతున్నారా? నరనారాయణుల చింతలో ఉన్నాను. చింతించనవసరం లేదు నారదా. నరనారాయణులు ఏ నారాయణులంటే వారు అడుగడుగున ప్రతి క్షణము నీ మదిలో వాక్కులోనూ ఉంటారు. ధన్యుడనయ్యాను పరమేశ. కానీ మేనకారంభల నృత్యపు తలుకు బెలుకుల వల్ల ప్రభావం ఏమిటి? ఉంటుంది నారదా, దాని ప్రభావం కూడా ఉంటుంది. కానీ ప్రభు, ఏమవుతుంది? చూస్తున్నారుగా వరుణదేవా, రంభా మేనకల నృత్యం వల్ల నరనారాయణులు సమ్మోహితులవుతున్నారు. అవును దేవేంద్ర, రంభా మేనకల మోహన్ నుంచి ఎవరు తప్పుకోగలరు? చూద్దాం ఇంక ఎంతసేపు తపస్సు చేస్తారో వీరిరువురు. అన్నయ్య నారాయణ, దేవేంద్రుడు మన తపస్సును భగ్నం చేయడానికి తగిన చర్య తీసుకున్నాడు. మన తపస్సు కొనసాగించాలంటే మనం కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
క్షమించండి క్షమించండి శివభక్తులారా మమ్ము క్షమించండి. అపరాధికి క్షమాపణ, దండించాలి. అదే న్యాయం. తమ్ముడు, మొదట మీరు చెప్పేది విందాం. ఏ అపరాధం క్షమించాలో ఎందుకో? ఓ పరమశివ భక్తులారా, మీరిరువురి ఘోర తపస్సు వల్ల భయపడి నేను అనుకున్నదల్లా ఏమిటంటే తమరు ఇంద్రాసనాన్ని సంపాదించడానికే ఈ తపస్సు చేస్తున్నారని. ఓ ఈ ఇంద్ర, నీ దౌర్బల్యం వల్ల ఈ ఇంద్రాసనం కోసం ఎప్పుడూ భయపడుతూ ఉంటావు. నీకన్నా శక్తివంతులను చూస్తే ఇక తేలిందేమిటంటే మేము అత్యంత శక్తి గలవారమని. శక్తివంతులమైనప్పటికీ మాలోని కామము, ఇచ్ఛ, మోహము, భోగాలు, సుఖాలు, వైభవము, రాజ్యకాంక్ష అన్నింటినీ పరిత్యజించి పరమేశ్వరుని చరణాలు నమ్మి భక్తి శ్రద్ధలతో మా తపస్సు ఆరంభించాము. అయినా కూడా నీవు స్వర్గపు ఇద్దరు మేలైన అప్సరసల్ని మా తపస్సు భంగం చేయి పంపావా? చూశావుగా ఇంద్ర, నీ స్వర్గంలో వేల కొద్ది అప్సరసలు, కానీ మా ప్రతి రోమంలోనూ అసంఖ్యాకమైన అప్సరసలు శాంతంగా ఉన్నారు. మా వంటి శివభక్తులను నీ ఇద్దరు అప్సరసలు ఎలా సమ్మోహితుల్ని చేయగలరు? ఇంద్ర, నీది అపరాధమే కాదు, అహంకారం కూడా. అహంకారంతో పాటు దుష్టత్వం కూడా. ఇక ఒక్కటే మార్గం. మేము నీకు శాపమిచ్చి పశుయోనిలోకి పంపి స్వయంగా ఇంద్రాసనం ఆక్రమిస్తాం. వద్దు భక్తరాజా, వద్దు. అనర్థం చేయకండి భక్తరాజా. ఇది అనర్థం కాదు, న్యాయమే. ఎన్నాళ్ళు అపరాధాలు చేస్తూ క్షమాపణ కోరుతావు. ఇంద్ర, ఇది నీ సహజ స్వభావం. శాపమిచ్చి నిన్నీ పాపం నుంచి శాశ్వతంగా విముక్తుడు చేస్తాను. ఓ శివభక్త, దేవతలందరము ప్రార్థిస్తున్నాం, దేవేంద్రుని క్షమించండి. మీ ఇంద్రుడు దేవాధిపత్యానికి యోగ్యుడు కాడు. ఎందుకని భక్త అగ్రేసరా? ఈ ప్రశ్న నీవే వేసుకోవలడు దేవా. ఇంతటి దుర్బలుడు, ఇంతటి భయస్థుడు, కుటిలుడు, విలాసి, భోగలాలసుడు, తన సుఖం కోసం ఇతరులకు హాని చేసేవాడు అందుకు యోగ్యుడేనా? ఇలాంటి రాజు ఉంటే దేవతలు కూడా దానవులవుతారు. ఇక సామాన్య మానవులకు ఏం గతి పడుతుంది? భక్తరాజా, కావటానికి స్వర్గాధిపతివే. గౌతమ మహర్షి వేషం వేసుకుని సాక్షాత్తు ఆయన పత్నితోనే కామానికి వశీభూతుడవై మోసం చేయడానికి సిగ్గు కలగలేదా ఇంద్ర? నీ జీవితం కూడా కపటత్వం, భోగ విలాసాలు, అవినీతి, అమర్యాదలతో దుర్గంధపూరితమైన ఒక చెదల పుట్ట. నీవా ఇంద్రుడవు? లోక కళ్యాణం జరగాలంటే ఇదే ఉత్తమం. మేము నీకు శాపమిచ్చి జలపశువుని చెయ్యాలి. ఆగండి భక్తరాజా, ఆగండి. నా ఈ చిన్న అపరాధానికి ఇంత భయంకర శిక్షనివ్వకండి భక్తరాజా. శిక్ష ఎంతటిదో అపరాధి కాదు, శిక్షించేవారే నిర్ణయిస్తారు. నిన్ను పశువుగా, ఎలుకగా, కుక్కగా, గాడిదగా చేసినా కూడా నీవు నిర్దోషులకు హాని కలిగిస్తూనే ఉంటావు. అందుకే నిన్ను పాషాణంగా చేయడం మంచిది. నేను నీకు శాపం ఇస్తున్నాను. క్షమించండి భక్తవర్య, క్షమించండి. దేవేంద్రుడిని క్షమించండి. సుందరి, నీవు సోదరుడు నారాయణుడు ఊర్వుల నుండి జన్మించావు, అందుకే ఊర్వశివయ్యావు. ఇంద్రుని అహంకారం రూపుమాపేందుకు నిన్నేమో రంభా మేనకల కన్నా శ్రేష్ఠురాల్నిగా చేయడానికే నీ సృష్టి జరిగింది. మరి నీవు దేవేంద్రుని క్షమించమని కోరుతున్నావెందుకు? భక్తవర్య, ఇతడు దేవేంద్రుడే కాదు, కళలకు ప్రశంసకుడు, రక్షకుడు కూడా. కళలకు ప్రశంసకుడు, రక్షకుడునా? ఇంతటి నీచుడైన వాడా? తన గొప్పదనం కాపాడుకోవడానికి ఇంత దుష్టుడవుతాడా? నేను తమరిద్దరిని దేవేంద్రుని క్షమించమని కోరుతున్నాను. తమ్ముడు, శాపమిచ్చి తపోబలం తగ్గించుకోకు. ఊర్వశి మన శక్తి యొక్క విజయానికి ప్రతీకయే. ఈమె ప్రార్థనను మన్నించు. అన్నగారి ఆజ్ఞ శిరోధార్యమే. ఇంక నాకేమీ ఆజ్ఞ భక్తరాజా? నేను మీ నుంచే జన్మించాను, ఇప్పుడేం చెయ్యను? ఊర్వశి, మేము తాపసులము. నీ నివాసం మాతోటి వీలు కానేరదు. నీవు నృత్య కళకే సజీవ ప్రతీకవు. దేవేంద్రుని వద్ద స్వర్గంలో కళలకు గౌరవము, రక్షణ లభిస్తాయి. అందుకే మేము నిన్నొక దివ్య బహుమతిగా స్వర్గాధిపతికి అప్పగిస్తాం. ఆ స్థానమే నీకు
ఉచితమైనది. భక్తరాజా, మేమంతా మీ దయకు కృపకు పాత్రులం. మా భక్తిపూర్వక ప్రణామాలు స్వీకరించండి. పదవ రోసి. ఓం నమః శివాయ. 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 ఓం నమః ప్రియ భక్త నరుడా, నారాయణ, కళ్ళు తెరు నారాయణ. ఓ పరమేశ ప్రభు. లేవండి భక్తులారా. లేచి ఎక్కడికి వెళ్తాం ప్రభు? మా స్థానం తమ చరణాల వద్దనే కదా. తమ దర్శనం పొంది మా జీవితం సఫలమయ్యింది. మేము ధన్యులమయ్యాం. జీవితం సఫలము ధన్యము అయిందంటే మీ ఇరువురి తపస్సు, శ్రద్ధ, నిష్ఠా, భక్తే మూల కారణాలు. మీ పట్ల నే ప్రసన్నుండి. కోరుకోండి, ఏం వరం కావాలో. తమరి దర్శనమైంది, ఇంకా కోరుకునేందుకు ఏం మిగిలింది భక్తవత్సల? తమరి దర్శనం కలిగాక జగతిలోని వస్తువులన్నీ విలువను కోల్పోయాయి. తమరి దర్శనం ప్రాప్తించిన తరువాత ఇంకేదైనా కోరుకోవడం మూర్ఖత్వమే. తమరి సాక్షాత్కారంతో ఆనందం పొందిన మా ఆత్మలకు మరేదో కోరుకుని ఆనందం కోల్పోయే ఉద్దేశం లేదు ప్రభు. మేము తమ నామాన్ని జపించడం వరాలు కోరే ఉద్దేశంతో చేయలేదు ప్రభు. మేము కేవలం తమరి దర్శనాన్నే కోరుకున్నాం ప్రభు. అది మా ఇద్దరికి ప్రాప్తించింది. ఇక కోరుకున్నా ఏం కోరాలి? తమ దర్శనం కన్నా అధికమైన కోరికలేమీ లేవు ప్రభు. మీ ఈ సంతోష భావన నన్ను ప్రసన్నుని చేస్తోంది. శివభక్తి మార్గం ప్రశస్తం చేశారు. మీరు ప్రజాస్వామ్యపు లోకహిత సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఈ కారణంగా మీరు నన్ను వరాలు కోరగలరు. కోరుకోండి భక్తులారా, ఏం కావాలో. ప్రభు, కోరుకోవడం గురించి ఆలోచించడం లేదు. ప్రభు ఇచ్చానుసారం వరం కోరుకో. పరమేశ, ఈ విషయమే ఆలోచించలేదు. మీ సంతృప్తి, నిస్వార్థ భావనలు మీ ఆదర్శాలకు రూపాన్నిస్తున్నాయి భక్తులారా. మీ ఇద్దరు ఏ మానవాదర్శాలను నిలబెట్టారో అవి రాబోయే యుగాల్లో కూడా ఆదర్శం కాగలవు. ఇక ఎటువంటి కోరిక ఉన్నా కోరండి, వాటిని తప్పక తీరుస్తాను. పరమేశ, మేము తమ నుంచి తమనే కోరుతాం. అవును ప్రభు, తమరి స్థలంలోనే జ్యోతిర్లింగ రూపంలో వెలిసి ఉండండి.
హిమాలయాలకు వచ్చే యాత్రికులను ఉద్ధరించేందుకు తమరు ఇక్కడ శాశ్వతంగా జ్యోతిర్లింగ రూపంలో వెలిస్తే యాత్రికులకు మంచి జరుగును. తథాస్తు. లోకహిత భావన వల్ల మీ ఇద్దరికి అమరత్వం సిద్ధించింది. మీరు కోరకపోయినా నేను మాత్రం మీ పట్ల ప్రసన్నుడినై మీకు వరాలు తప్పకుండా ఇస్తాను. తమరిచ్చినదే మాకు 10,000 ప్రభు. మేము భవిష్యవాక్కు వినిపిస్తున్నాం. మీరిద్దరూ ద్వాపర యుగంలో అర్జునుడు కృష్ణుల రూపంలో జన్మిస్తారు. నరుడు అర్జునుడుగాను, నారాయణుడు విష్ణు అవతారమైన కృష్ణుడి రూపంలో. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పరమేశ్వరుడు కఠోరుడే, ప్రసన్నులు కావటమే లేదు. అందుకే మన పార్వతి రాత్రనక పగలనక ఎండలోను వానలోను దేన్ని లెక్క చేయకుండా అతి కఠోరమైన ఉగ్రాతి ఉగ్రమైన అఖండ జపతపాలు చేస్తోంది. ఇది ఎప్పుడు ముగుస్తుందో ఏమో. ఎప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నులవుతారో. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ఎవరో యోగి పుంగవుల్లా ఉన్నారు. యోగి పుంగవులా? ఇక్కడికా? హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ప్రణామం యోగీశ్వర. ప్రణామం యోగీశ్వర. ఆయుష్మాన్ భవ. ఏమిటి సమస్య? సమస్య కాదు యోగీశ్వర, ఈమె మా సఖియ పార్వతి మొండిగా తపస్సులో మునిగిపోయింది. మొండితనం ఎందుకు? పరమేశ్వని వివాహమాడాలని నిశ్చయించుకుంది. ఆయనను ప్రసన్నుని చేసుకోవడానికి మొండి పట్టు పట్టింది. కానీ రాజమాతకు మాకు ఒకటే చింత. ఇలా కఠోర తపస్సు చేస్తే పార్వతి కోమల దేహం వాడిపోతుందేమోనని. ఈమె ఆరోగ్యం దెబ్బతింటుందని ఈమెను రాజమాత వద్దకు తీసుకువెడదామని వచ్చాము. కానీ సమస్య ఏమిటంటే ఎలా మేలుకొల్పటం, ఎలా తీసుకెళ్లడం. ఒక ఉపాయం చేద్దాం. పార్వతి, పార్వతి చూడు, కళ్ళు తెరు. అతిథి వచ్చారు. అతిథి దేవో భవ. తపస్వి ఆయన. మేలుకో పార్వతి. హరి ఓం తత్సత్. తపస్వి యోగీశ్వరులు. తపస్వి యోగీశ్వరులు. ప్రణామం యోగీశ్వర. కళ్యాణమస్తు. సదా శుభమస్తు. కానీ అమ్మాయి, ఇదేమిటి ఇంతటి కఠోర తపస్సా? నేను తీర్థయాత్రలకని బయలుదేరి ఈ మార్గాన వెళ్తున్నాను. నీ వంటి కోమలాంగి తరుణుని ఇంతటి కఠోర తపస్సులో చూస్తే ఆశ్చర్యం కలిగింది. కానీ అమ్మాయి, ఇలా కఠోర తపస్సు సాధన చేసి నీవు ఏమిటి సాధిద్దామని? నేను చెప్పానుగా యోగీశ్వర, మా సఖియ పరమేశ్వరుణ్ణి పతి రూపంలో పొందడానికి తపస్సు చేస్తోంది. శివశంకరుణ్ణ అతన్ని పతిగా కోరుతోందా? అరెరెరెరెరెరెరే. నేను విన్నదేమంటే హిమవంతుని పుత్రిక పార్వతి ఎంతో బుద్ధిగలదని, వివేకవంతురాలు, విదుషీమణి అని. కాని కనపడుతున్నది, వినపడుతున్న దాన్ని బట్టి నాకు అనిపిస్తున్నది ఏమంటే ఈమె మతి చెలించిందని. ఈమె మెదడు పని చేయటం లేదు. తమ అభిప్రాయం ఏమిటి యోగీశ్వర? స్పష్టమైన అభిప్రాయం. పార్వతి వంటి గొప్ప సుందరిని, పండితురాలిని బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు ఎటువంటి దేవతలైనా సహజంగా వరిస్తారు. కానీ వారినందరినీ నిరాకరించి ఆ కురూపిని, బూడిద రాసుకున్న శ్మశానవాసిని కోరుకుంటూ తపస్సు చెయ్యబోవడం అన్ని విధాలా మూర్ఖత్వమే, అజ్ఞానమే అమ్మాయి. ఆ బైరాగికై తపస్సు చేసే అవసరం ఏంటి? అతడైతే నీవు కబురంపగానే నీ చరణదాసుడు కాగలడే. యోగీశ్వర, తమరిని ఎవ్వరూ మార్గదర్శి అవమనలేదు, సలహా అడగను లేదు. దయచేసి తమరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి.
నేనెలాగో వెళతానులే, నాకు ఒరిగేదంటూ ఏమీ ఉండబోదు. కానీ నీకు హితం కలగాలంటే నీవు నీ తల్లిదండ్రుల వద్దకు రాజప్రాసాదానికి తిరిగి వెళ్ళు. చెప్పాను కదా, నాకు తమరి సలహాలేవి అవసరం లేదని. నీకు అవసరమో అనవసరమో అది చెప్పడం నా వంతు కాదు. నేను తపస్విని, యోగిని. జగత్తుకు శుభము, పరోపకారం చెయ్యడము నా ధర్మాలు. తప్పుదారిన పట్టిన వారికి సన్మార్గం చూపడం నా కర్తవ్యం. మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళండి ఇక్కడి నుంచి. అరెరెరెరె, అలా ఎలా వెళ్ళగలను? నేను నీ వంటి సర్వగుణవంతురాలు, కోమలాంగి సుందరి జీవితం ఇలా పాడవడం చూడలేను. నీకు ఒకడేంటి, ఎందరో యోగ్యవరులు ప్రయత్నించకుండానే లభించగలరు. ఎందుకు ఆ సర్పధారి కోసం నీ సంపూర్ణ జీవితాన్ని బలి పెడతావు? వెళ్ళు, తిరిగి వెళ్ళు నీ తల్లిదండ్రుల వద్దకు. ఇంకా ఆ బైరాగిని వివాహమాడే ఉద్దేశం మదిలోకి రానీకు. యోగి, శివనింద అనే పాపం చేశావు నీవు. నేను నిన్ను తప్పక శిక్షిస్తాను. కానీ నీ వయసును చూసి నా కోపాన్ని అదుపు చేస్తున్నాను. శివనింద చెయ్యడమే కాదు, వినడం కూడా పాపమే. నేను ఈ పాపంలో నీతో ఎన్నటికీ పాలు పంచుకోను. అందుకే నా క్రోధ జ్వాలలు చెలరేగే లోపునే నీవిక్కడి నుంచి వెళ్ళిపో. నీవు నన్ను వెళ్ళమంటున్నావా? నన్నే బహిష్కరిస్తున్నావా? కానీ ఇది మరువకు, ఆ శివుడు, ఆ శంకరుడు, ఆ పరమేశుడు నీవు పతిగా పొందదలుచుకున్నవాడు ఎంత కురూపి, ఎంత అనాకారి, ఎంత మొరటు వాడంటే దక్ష ప్రజాపతి అతన్ని తన యజ్ఞం నుంచి బహిష్కరించాడు. నీవేమో ఒక తిరస్కృతుడి, బహిష్కృతుడి విషయంలో సత్యాన్ని బయట పెట్టేవాడిని కూడా బహిష్కరించబోనుకున్నావా? అబ్బెబ్బెబ్బెబ్బే, నీవు బుద్ధిమంతురాలివి, కాస్త తెలివితో వ్యవహరించు. యోగీశ్వర, మా పార్వతికి శివనింద అనేది వినడం ఇష్టం లేనప్పుడు తమరెందుకు వర్షాకాలంలోని నదీ వేగంతో ధారాప్రవాహంలా మాట్లాడతారు? లేదమ్మాయి, లేదు. శివనింద చెయ్యడం నా ఉద్దేశం కాదు. నేను కేవలం నిజాన్ని వెలుగుచ్చుతున్నాను. కానీ నిజమే చేదవుతుందనే నిజం అందరికీ తెలిసిందే. కానీ ఏం చేయను, తప్పదు కదా, బాధ్యత ఉంది. హిమవంతుని పుత్రిక హితం కోరి నేను ఈ చేదు నిజాన్ని చెప్పక తప్పదు మరి. కానీ యోగీశ్వర, చేదైనా కాకుండా ఎటువంటి చేదు నిజాన్నైనా మా సఖి వినకోరటం లేదు. వినకపోని నిజం చెప్పకుండా నన్నెవరాపగలరు? ఇది నిజం కాదా? ఆ చితాభస్మధారి కొల్లలు కొల్లలుగా పాముల్ని మెళ్ళో వేసుకుంటాడని ఇది నిజం కాదా? భూత ప్రేతాలు అతడి వెంట తిరుగుతాయని. ఇటువంటి శివుడు పతి గృహస్థు అవయోగ్యుడే. అయ్యో దేవుడా, శివనింద వినక పూర్వమే నేను మృత్యువు వాత పడ్డా బాగుండేదే. సతిలాగా అగ్నికి ఎందుకు బలి కాలేదు? అలాంటి జరగకూడని సంఘటనలు జరగాలనుకోవడం ఎందుకు? ఎందుకు సదా మూర్ఖపు పనులు చెయ్యాలని ప్రతిజ్ఞ చేసేవా ఏంటి? నాది మూర్ఖత్వం అనే అజ్ఞానివి. నీ బుద్ధి భ్రష్టమైంది. నీ తనువు మనసు కలుషితాలే. నీకింత మాత్రం తెలియదా? ఈ సంపూర్ణ జగతిలో శివుని కన్నా శ్రేష్ఠులెవ్వరూ లేరని. ఆయన రూపాన్ని నీవు వర్ణించావే, అది ఒక మహిమే, మహిమ మాత్రమే. ఈ సృష్టి ఆయన మహిమ వల్లే నిర్మితమై నడుస్తోంది. నీ వంటి అజ్ఞానులు ఆయన విరాట స్వరూపాన్ని ఎలా తెలుసుకోగలరు? శివుని అనుగ్రహం వల్లనే విష్ణువు విష్ణుత్వాన్ని, బ్రహ్మ బ్రహ్మత్వాన్ని పొందగలిగారు. శివునికి పూర్తిగా సమర్పిత అయి శివనిష్ట కలిగిన పార్వతి, నేను నీ తపస్సుకు, దృఢ నిర్ణయానికి, భక్తికి ప్రసన్నున్నయ్యాను. నేను కేవలం నిన్ను పరీక్షించానంతే. ప్రభు, లే పార్వతి, నీవు నిష్ఠాపూర్వకంగా తపస్సు చేసి ఒక ఆదర్శ నారి ఆదర్శాన్ని నిలబెట్టావు.
దాంతో శివమహిమా వ్రతం ఆచరించి నన్ను మెప్పించావు. నేటి నుండి ఆ వ్రతం నారీ స్వభావం పొందడానికి, మదిలో కోరిన పతిని పొందడానికి గౌరీ వ్రతం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. జగతిలో సదా నీ ఆదర్శం అనుసరణీయమవుతుంది. నేను నీ మనోవాంఛ సిద్ధించేందుకు హిమవంతుణ్ణి కోరబోతున్నాను. శివో హరో మృడో రుద్రః పుష్కరః పుష్పలోచనః అర్థిర్గమ్యః సదాచారః శర్వః శంభుర్మహేశ్వరః. రాజకుమారి పార్వతి విచ్చేస్తున్నారు. వచ్చావమ్మా? మా అమ్మే, అమ్మా, నా తల్లి. నీకోసం చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి. అవునమ్మా, నీవు రాగానే ఏమనిపిస్తుందంటే ఈ రాజభవనంలోనూ మా జీవితంలోనూ మళ్ళీ వెలుగులు వచ్చాయి. అమ్మా, తమరికి సంతోషమా లేక దుఃఖమా? సంతోషిద్దామని ప్రయత్నిస్తున్నాను. మనసు భావావేశంతో బరువెక్కింది. పార్వతి, ఇవి ఆనందాశ్రువులే. మళ్ళీ ఎన్నాళ్ళకో కనబడ్డావు కదా. ఇక చాలు మహారాణి. భవిష్యత్తులో నీ కూతురికి ఇవ్వటానికి కొంతైనా మమతను, వాత్సల్యాన్ని మిగుల్చు. తల్లి మనసంటే మమతల మహాసాగరమే కదా స్వామి. సాగరం ఎన్నడూ ఇంకిపోదు. అవును మహారాణి, నిజం చెప్పావు. పార్వతి, నీవు నీ ఇద్దరు సఖియలు అత్యంత పారవస్యంలో ఉన్నారే. మీ ముగ్గురు సంతోషము చూస్తుంటే మాకు సంతోషంగా ఉంది. సంగతే సంతోషకరం మహారాణి. పార్వతి ఎంత కాలంగా ఎంత కఠోర తపస్సు చేసిందో నేడు ఆమె తపస్సు ఫలించింది. నిజంగానా జయ? అవును మహారాజా, స్వయంగా పరమేశ్వరుడే పార్వతి ఒక శివభక్తిని పరీక్షించారు. వివాహానికి తమ సమ్మతి కూడా తెలిపారు. ఇక ఏ క్షణమైనా పార్వతి వివాహం గురించిన ఆయన సందేశం రావచ్చు. అయితే ఆయన సందేశం అందగానే మనం దానికి స్వాగతం ఇద్దాం. మైనాక, అవును పితాశ్రీ, మా అనుంగు సోదరి యొక్క వివాహం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మైనాక నువ్వు? అవును పితాశ్రీ. వెళ్ళు విజయ, మీ సఖి పార్వతిని తీసుకువెళ్ళు. రాజోచిత వస్త్రాలతో అలంకరించు. వెళ్ళు తల్లి. ప్రతిహరి, చిత్తం మహారాజా. మహామంత్రిని రమ్మను. అలాగే మహారాజా. పితాశ్రీ, పార్వతి మనతో లేకపోవటం మనం భరించలేకపోయాం. అవును పుత్ర. ఆమె తిరిగి రావటంతో మనకెంతో సంతోషంగా ఉంది. మహారాజులకు జయము. నాకేమి ఆజ్ఞ మహారాజా? మహామంత్రి, మా పుత్రిక పార్వతి తపస్సు పూర్తి చేసుకు తిరిగి వచ్చింది. మా కోరిక ఏమంటే ఈ సందర్భంలో మన సామ్రాజ్యం అంతటా ఒక గొప్ప ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలి. తమరి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది మహారాజా. మాతాశ్రీ, సంతోషకరమైన ఈ సమయంలో తమరు విచారంతో చింతిస్తున్నారే? నా చింతలా నా కూతురు గురించే. తన మనోవాంఛ నెరవేరడానికి ఆమె ఎంతటి కఠోర తపస్సు చేసింది. ఎంతటి కఠోర తపస్సు! అది ఇంత చేసిన తర్వాత ఆ కైలాసవాసి బూడిద రాసుకుని బైరాగి శివునితో సుఖంగా ఉండగలదా? తమరి చింత నిరాధారమమ్మా.
తమరి చింతను మరిచిపోండి. మనం పార్వతి సుఖంలోనే మన సుఖాన్ని పంచుకోవాలి. తమరు నిశ్చింతగా ఉండండి. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ నిర్ణయం పార్వతికి మేలు చేస్తుంది. అవును మహారాణి, మన మైనాకుని మాట విని మన పార్వతి విషయం ఆలోచించు. ఇంతకాలం తర్వాత మన అమ్మాయి తిరిగి వచ్చింది. ఈ సుఖ సమయాన్ని వ్యర్థం కానీయకు మహారాణి. పద, మనమంతా కలిసి ఆనందంగా గడుపుదాం. ప్రజా పాలకులు, ప్రజా ప్రతినిధి మహారాజు హిమవంతునికి, దయానిధి గోరక్షకులు, పరిపాలకులు మహారాజు హిమవంతునికి, మహారాణి మైనాదేవికి. మహారాజు హిమవంతుడు మహారాణి మైనాదేవి గారాల పుత్రిక కుమారి పార్వతికి. మహారాజు హిమవంతుడు మహారాణి మైనాదేవి గారాల పుత్రిక కుమారి పార్వతికి. రాజరాజేశ్వరి 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 కుమారి పార్వతికి. ప్రియ సభాసదులారా, రాజ్యాధికారులారా, గౌరవనీయులైన అతిథులారా, మీ అందరికీ కూడా తెలుసు కదా, మా పుత్రిక పార్వతి ఎంతో కాలం తరువాత తన తపస్సును పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా మేము ఈ హర్షోల్లాస కార్యక్రమం ఏర్పాటు చేశాము. మాకు తెలుసు, మీ శ్రేయోభిలాషులందరి శుభాకాంక్షలతో, ఆశీర్వాదంతో మా పుత్రిక తపస్సు సఫలం కాగలదు. ఈ హర్షోల్లాస సమయంలో మేము నృత్యం, గానం, ఇంకా నాటకాదులను ఏర్పాటు చేశాం. మేము ఆశించేది ఈ కార్యక్రమాలన్నీ మిమ్మల్ని పరవశింపజేయాలని. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ప్రజాపాలకుడు హిమవంతునికి జయము పలకండి. జయము. రాజరాజేశ్వరి మేనారాణికి జయము పలకండి. జయము. ప్రజాప్రియ యువరాజు మైనాకుడికి జయము పలకండి. జయము. ప్రియదర్శిని రాజకుమారి పార్వతికి జయము. జయము. పుత్రిక తపస్సు వల్ల సంతసించి మీరు వీరందరినీ ఈ ఉత్సవంలో పాల్గొన పిలిచారు. నేను అనుకున్నాను, ఈ ఉత్సవంలో నేను పాల్గొని మీ అందరినీ సంతోష పెడదామని. ఎవరు నువ్వు? నేనా? నేను చతురాతి చతుర నటుణ్ణి. జగత్తు దృష్ట్యా నేను బ్రహ్మ భట్టుని. నటులను మించిన నటేశ్వరుణ్ణి. జగత్తు దృష్ట్యా నేను పరమేశ్వరుణ్ణి. ఎంతటి అద్భుత నటుణ్ణంటే నా పేరెత్తగానే వెంటనే పాపాలన్నీ పటాపంచలే. అలాంటి నటుల్లో నేను నటుణ్ణి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చానా? ఎక్కడి నుంచి వచ్చానంటే, ధర ఆకాశము కలిసే చోట, పుష్పాలన్నీ విరిసే చోట, నలుదశలా తెల్ల తెల్లని చల్లని సెలయేళ్లుండే చోట, అది అక్కడి నుంచి వచ్చాను. శుభాకాంక్షలు తెచ్చాను. బాగుంది, చాలా బాగుంది. నీ భాషలో ప్రభావం ఉంది, ప్రవాహం కూడా. ఇక నటుడి పరిచయమే ఇంత అద్భుతమైతే అతని సంపూర్ణ స్వభావం ఇంకా గొప్పదై ఉండాలి. గొప్పదా? గొప్పతనం అంటే కేవలం మహాదేవునిదే. అందరు దేవతలకు పరమదేవుడు. నేను కేవలం నటరాజును. ఎప్పుడూ నాటకాలాడుతూ ఉండేవాడిని.
అయితే నటరాజా, నీవు మహాదేవుడి భక్తుడివే? మహాదేవునికి మహాదేవికి కూడా. రాజకుమారి పార్వతి సాక్షాత్తు మహాదేవియే. సుందర వస్త్రాలు నగలు ధరించి ఎంత సుందర రూపం దాల్చిందో. చక్కని ముఖంపై విరిసిన పువ్వు వంటి చిరునవ్వుతో, నుదిటిపై నాట్యాలు చేసే తుమ్మిదల వంటి నల్లని ముంగురులతో, వంగిన కనుబొమలతో, ఓర చూపులతో చూడగానే మది పులకిస్తుంది. నల్లని మేఘాలు కమ్మినట్టున్న ఎంత అందమైన వాతావరణం, ఎంత సుందరమైనది అనుభూతి. నటుడా, నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. శాంతించు రాకుమారా మైనాక. కోపగించడం మంచిది కాదు. హర్షోల్లాసాలతో నిండిన దినమిది. ఆటపాటలతో బాజాలు మోగాలి, అన్యథా అనర్థాలకు తల వంచాలి. అరే నటుడా, ఏం మాట్లాడాలో నీకు తెలియడం లేదా? మహారాణి, పొల్లు మాట ఏమన్నాను? నేనొక నటుణ్ణి, వేషాలు వేస్తాను, శబ్దాలతో చిత్రాలు గీస్తాను. అయినప్పటికీ తమరి దృష్టిలో నేను అపరాధం చేసి ఉంటే క్షమించండి ఈ నటుణ్ణి. ఏం రాజకుమారి పార్వతి, తమరే చెప్పండి, నేనేమైనా తప్పు చేశానా? నా రూపం చూశారుగా, నటుడి రూపం. నేను తమ రూపం చూశాను, మహాదేవి రూపం. నేను చూసిందేదో చెప్పాను. ఇక తమరు చెప్పండి, చూసిందేమిటో. ఏ, నేనేమైనా అనుచితం అన్నానా? అనుచితం నేను చెయ్యను, చూడను కూడా. పైగా చేసి చూసేవారిని దండిస్తాను కూడా. కాదు కాదు, దండన విధిస్తాను. క్షమించాలి యువరాజా, నేను అనరాని మాటలేమీ అనలేదు. నేను కేవలం ఒక నటుడిని, వేషాలు వేస్తాను. అలాగా? నటరాజా, ఓ మాట చెప్పు, నీవు ఏ ఏ వేషాలు వేస్తావు? ఓసారి బ్రహ్మగా, ఓసారి విష్ణువుగా, మరేదైనా సరే, ఓసారి శిలగాను, ఓసారి పర్వతంగాను, మరోసారి భక్తుని రూపంలోనూ ఉంటాను. అలాగా? అన్ని రూపాలు ధరించగలవా? ఉండడానికైతే ఎన్నో రూపాలున్నాయి, కానీ నేను కేవలం ఒకణ్ణే. కోపం వస్తే హాహాకారాన్ని, శాంతించినప్పుడు ఓంకారాన్ని. ఈ మనుషులంతా కూడా నా చిత్రాలే, నేనేమో వీరి చిత్రకారుణ్ణి. నటరాజా, నీవు అద్భుతమైన ఉత్తమ రూపకారుడివి, చిత్రకారుడివి, కళాకారుడివి కూడా. నీవు మా అందరినీ నీ శబ్ద చాతుర్యము, వాక్పటిమలతో ప్రసన్నుల్ని చేశావు. నీవు మా అందరి మనస్సుల్ని అలరించావు. నువ్వు బహుమతి పొందటానికి అర్హుడివే. వద్దు, ఇది వద్దు. నీకు ఇది వద్దు, అది వద్దు, మరేం కావాలి?
నాకు కావలసినది అమూల్యమైనది. అయితే ఏనుగులు, గుర్రాలు, వజ్ర వైఢూర్యాలు కావాలా నీకు? వద్దు, పదవి, అధికారం, ప్రతిష్ట కావాలా? వద్దు మహారాజా, వద్దు. నాకు ఇవేమీ అక్కర్లేదు. స్పష్టంగా చెప్పు, నీకు ఏం కావాలో? నాకు కావలసినది తమకు అన్నిటికన్నా ప్రియమైనది. ఓయి వాచాలుడా, నాకన్నిటికన్నా ప్రియమైనది నా పుత్రిక పార్వతియే. అవును, తమరికి ప్రియమైన అందాల పుత్రిక పార్వతీయే నాకు కావాలి. దుష్టుడా, పాపి, దుర్మార్గుడా, నీకెంత దుస్సాహసం! పరిణామం ఎరుగుదువా ఈ దుర్మార్గానికి? నేను నిన్ను బతికుండగానే పాతి పెట్టిస్తాను. నిన్ను ఆకలిగొన్న సింహాలకు మెతక వేస్తాం. ఇదెక్కడి న్యాయం, ధర్మం? ఓయి అధముడా, సిగ్గు లేకుండా న్యాయం, ధర్మం గురించి మాట్లాడుతున్నావా? సిగ్గెందుకు? మహారాజుల వారే చెప్పారుగా, నేనందరినీ సంతోషపెట్టానని, నన్ను సంతోషపెడతారని. మరిదేంటి? మీరందరూ కలిసి నన్ను చంపాలని చూస్తున్నారే. మీ అందరినీ సంతోషపెట్టానుగా, నన్ను కూడా సంతోషపెట్టద్దు? అలా అని ఒక నటుడి సంతోషానికై మేము మా పుత్రికనివ్వాలా? మరేదైనా సరే కోరుకో, మేము నిన్ను సంతోష పెట్టదలిచాం. వద్దు, ఇంకేమీ వద్దు. నాకు కేవలం రాజకుమారి పార్వతే కావాలి. నాకు ఈమెను పొందడమే సంతోషం. నోరు ముయి వాచాలుడా! సైనికులారా, బంధించండి ఈ ధూర్తుణ్ణి. అయ్యో